అయితే 5 నిమిషాల్లో ఇలా నువ్వులు, శనగపప్పు, కారం కనుక చేసి పెట్టుకున్నారంటే టిఫిన్స్‌లోకి, అన్నంలోకి చాలా బావుంటుంది. వీడియో చివరి వరకు చూడండి. చివరిలో ఒక టిప్ చెప్తాను. మీకు బాగా యూజ్ అవుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక పాన్ పెట్టుకొని, ఒక పావు కప్పు నువ్వులను ఇలా చిటపటలాడేంత వరకు చిన్నగా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత 7, 8 ఎండుమిరపకాయలను వేసుకొని, ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించుకోండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కగా వేగుతుంది జీలకర్ర కూడా. ఇలా జీలకర్ర వేయించడం వలన కారప్పొడి మంచి టేస్ట్ వస్తుంది. ఎండుమిరపకాయలు, నువ్వులు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోండి. బరగ్గా పట్టుకున్నా పర్లేదు, మళ్ళీ వేస్తాం కాబట్టి మిక్సీ. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 10, 12 తీసుకొని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. వెల్లుల్లి ఇష్టం లేని వారు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు వేయించిన శనగపప్పు, అలాగే పావు కప్పు వేయించి పెట్టుకున్న నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకొని ఉప్పు సరిచూసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఈ నువ్వులు, శనగపప్పు కారం రెడీ అయిపోతుంది. ఇందాక టిప్ చెప్తానన్నాను కదా, ఈ పొడిని మనం ఫ్రైస్ చేసుకుంటాం కదా కూరలు, వాటిల్లో చివర్లో ఒక స్పూన్ కనుక చల్లారంటే కూర రుచి రెట్టింపు అవుతుంది. ఇది చల్లారిన తర్వాత గ్లాస్ జార్లోకి తీసుకొని నిలవ పెట్టుకోండి. ఇడ్లీ, దోశ, అన్నంలోకి నెయ్యి వేసి పెట్టండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.